వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. శ్రీ కొండలమ్మ అమ్మవారిని 20,000కు పైగా భక్తులు దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారిని సుమారు 20,000 మంది పైగా భక్తులు దర్శించుకున్నారని, విచ్చేసిన భక్తులు అమ్మవారికి పాల పొంగుళ్లు, వారి యొక్క మొక్కుబడులు తీర్చుకున్నారని, దేవస్థానంకు విచ్చేసిన భక్తులకు త్రాగునీరు మరియు ఉచిత ప్రసాదం భక్తులకు అందజేయడం జరిగిందని, విచ్చేసిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు 16/9/2025 హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ అధికారులు మరియు గ్రామస్తుల సమక్షంలో జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున ఉదయం 5 గంటల నుండి వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవార్ల దర్శనానికి విచ్చేస్తున్నారు. ఉదయం నుండి మా దేవస్థానం అర్చక ఆసాది స్వాములు సిబ్బంది కూడా సమిష్టిగా కృషి చేస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, ప్రత్యేక అతి శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా గుడ్లవల్లేరు ఎస్ఐ గారు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం నుండి శ్రీ అమ్మవార్లకు జరిపిన పూజా కార్యక్రమాల గురించి, జరపబో పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. అదేవిధంగా రేపు 16వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో భక్తులు అందరూ కలిసి ఉండీలు తెరిచి లెక్కింపు కార్యక్రమం ఉంది. ప్రస్తుతం పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భాద్రపద మాసం ఈరోజు ఆదివారం విశేష ప్రవచనం అవడంతో అమ్మవార్లకు ప్రాతకాలమున సహస్రనామ కుంకుమార్చనలు అనంతరము భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. ఈరోజు అమ్మవారి యొక్క సన్నిధిలో అన్నప్రాసనలు, వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కలియుగంలో శక్తి మించిన దేవి లేదు కాబట్టి ఈ యొక్క కలియుగంలో అమ్మవారిని ఆరాధించిన వారికి ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పబడుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నా. శ్రీమాత్రే నమః.